నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఆదోని డివిజన్ కర్నూలు జిల్లాలో వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. సంప్రదాయాలకు గౌరవమిస్తూ పండుగ నిర్వహించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ హేమలత, మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 రోజులు కూడా చేసుకోవాలి అన్నది, అలాగే ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆదోని టౌన్ తాలూకా ప్రతిష్ట అనేది ఏమాత్రం చెడిపోకుండా ఉండాలి అన్న ఒక కమిట్మెంట్ అనేది మనం ఎన్ని మీటింగ్స్ పెట్టుకున్నా సరే ఇదే మనం కమిట్మెంట్ తీసుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ మనం ఇదే గుర్తు చేసుకుంటాం దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ అవర్ ప్రైడ్. మన ప్రెస్టేజ్ ఏంటంటే మనము ఆదోని సిటిజన్స్ కింద మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి కంట్రీ మొత్తానికి. దట్ హార్మోనీ కానీ రిలీజియస్ డైవర్సిటీ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల కిరాణా షాపుల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. గజపతి నగరం మేదర వీధికి చెందిన గ్రంథి హరిశంకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జీఏవి రమణ తెలిపారు. పూసర్ల మల్లేష్, పూసర్ల బాలాజీ కిరాణా దుకాణాలు, సాంబమూర్తి పిండి మిల్లులో మొత్తం 14,500 రూపాయల నగదు దొంగతనం జరిగిందని, అందులో 14,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఎస్ కిరణ్ కుమార్ నాయుడు కూడా పాల్గొన్నారు. దానిలో అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా మన దగ్గరకు చెందిన 2 వ్యక్తులు. ఒకరేమో గ్రంథి హరిశంకర్, ఇంకొకరేమో జోనైల్. వీళ్ళిద్దరూ కూడా ఈ షాపుల్లో దూరి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న డబ్బులు అవి తీసుకెళ్ళిపోవడం, షాపులో వస్తువులు చంద్రవందనం చేయడం, ఈ వరుస దొంగతనాలలో టీంని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్తకులు కూడా మీ ద్వారా చేస్తుంది ఏంటంటే ప్రతి షాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరా పెట్టుకోవాలి. అది ఆర్థిక భారం అవుతుంది అనుకుంటే ఒక 4-5 షాపులు కానీ 10 షాపులు కానీ కంబైండ్ అయ్యి మెయిన్ జంక్షన్స్లో సీసీ కెమెరా పెట్టుకుంటే ఇటువంటి అఫెన్స్ అనేవి జరగవు. జరిగిన వారి యొక్క ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడానికి కానీ, దొంగల్ని పట్టుకోవడానికి కానీ, ఎవరైతే అటెండర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇక్కడ ప్రధానికానికి, వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలంలో వాయుగుండం ప్రభావంతో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అరసాడ, మడ్డువలస, జగన్నాథ వలస, శ్రీహరిపురం, నిలయ్య వలస, వంగర తదితర గ్రామాలు వర్షాలతో తడిసిముద్దయ్యాయి. ఈ వర్షాల వలన మొక్కజొన్న, వరి వంటి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పంటలకు జీవం పోశాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో కుమ్మరి కుటుంబాలు వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నా పూట గడవడం కష్టంగా మారింది. వినాయక చవితి సందర్భంగా మట్టి బొమ్మలు తయారు చేసి అమ్మకాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం, మట్టి కుండల వినియోగం నినాదాలు పలికినా ప్రజలు పట్టించుకోవడం లేదు. మట్టి సేకరించడమే పెద్ద ఖర్చుగా మారి తయారు చేసిన బొమ్మలు అమ్మడంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంతో కలిసి కష్టపడిన జీవనం సాగడం భారమైందని కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి ఇదే బొమ్మలు గుర్తు చేస్తున్నాం. మాకు గిట్టుబాటు ధరలు రావట్లేదు. అన్ని మట్టి బొమ్మలు చేస్తున్నాం. అందరూ పిఓపికి చూపెడతారు ఎక్కువ. మేము చిన్నప్పటి నుండి మా మట్టి బొమ్మలు ఎక్కువ చేస్తున్నాం. మాకు మట్టి కూడా ఎక్కడ దొరకనివ్వట్లేదు. ఈ మైనింగ్ వాళ్ళు గట్రా ఆపుతున్నారు వినాయక బొమ్మలు చేసుకోవడానికి. మాకైతే గిట్టుబాటు ధరకు రావట్లేదు. కష్టానికి తగ్గట్ట ఫలితం రావట్లేదు. ఊరి పేరు సీతానగరం. ఏవేది? సీతానగరం కుమ్మరవీధి. ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం అందిస్తారు? ప్రభుత్వం తరపు నుండి కూడా ఏం సౌకర్యం అందట్లేదు. అంతే సార్. మనం మీ ప్రెసిడెంట్ వచ్చారు కదా, మరి ఏమి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. మీ ప్రెసిడెంట్ ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. ప్లాస్టర్ ఆఫ్ భారత్ అది రేట్ తక్కువ వల్ల గిట్టుబడి దొరకట్లేదు. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్కి ఎక్కువ మొగ్గు చూపడుతుంది. మట్టి బొమ్మలకి ఎవరు చూపించట్లేదు. అది మట్టికి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నాం. మట్టికి కూడా మేము ఏదైనా పరిష్కారం చూపించాలి సార్. ఏదో టాటర్ మట్టి కూడా తేవనవ్వట్లేదు ఎక్కడి నుండి. బొమ్మ ఎక్కడి నుంచి చేస్తారు మట్టి? అది మట్టి చెరువులోనండి. చెరువు మట్టి. చెరువు మట్టి. ఓకే. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ హైస్కూల్లో 1979-89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 4 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మైత్రి వేదికను ఎమ్మెల్యే మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అభినందించారు. తాము చదివిన విద్యా సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వడం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ ఇదే మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చి అన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి 79-84 బ్యాచ్. మరి వారందరూ కూడా రాజాంలో మంచిగా స్థిరపడారు. అలాగే పేబ్యాక్ సొసైటీలో భాగంగా చదువుకున్న సంస్థకు కానీ లేకపోతే పేదవారికి అందరూ కూడా సాయం చేయడం, ముఖ్యంగా విద్యార్థులకి, ఎందుకంటే చదువు అన్నిటికన్నా ముఖ్యమైనది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అలాగే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా మరి ఒక యూనియన్లా తయారు చేసి పేబ్యాక్ సొసైటీ చేయాలని మరి నేను కోరుకుంటూ, చాలా సంతోషం నన్ను పిలిచి మరి ఈ ప్రోగ్రాంలో ప్రారంభోత్సవం చేయించినందుకు మీ స్నేహితులందరూ కూడా, మీ యూనియన్ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సాగు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో జీడిపిక్కల వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖపట్నం మార్కెటింగ్ రీజనల్ డైరెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మణికంఠ ట్రేడర్స్ వద్ద 120 జీడిపిక్కల బస్తాల గురించి 13,500 రూపాయలు వసూలు చేశారు. మరో గోడౌన్లో 90 క్వింటాలు స్వాధీనం చేసుకుని 9,000 ఫీజు వసూలు చేశారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వ్యాపారులు విధిగా లైసెన్సులు తీసుకోవడమే కాకుండా మార్కెటింగ్ ఫీజు చెల్లించి అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగింది 180 బస్తాలకి. అది 80 కిలోలు. అదేవిధంగా ఇంకొక చోట కూడా మనం సాయిబాబా ట్రేడర్స్ వాళ్ళు కూడా క్యాష్ ట్రేడర్స్, అది కూడా 9,000 రూపాయలు వసూలు చేసి లైసెన్స్ ఫీజు కూడా 5,100 రూపాయలు వసూలు చేయడం. ముఖ్యంగా నేను అందరికి వినియోగించుకోవడం ఏమంటే, వ్యాపారం చేసేటువంటి అందరూ కూడా మీరు మార్కెట్ చేసేది జిఎస్టీ కానీ కట్టి ప్రభుత్వం సహకరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ నుంచి కూడా జిఎస్టీ వివరాలు సేకరించి ఎవరైతే లైసెన్స్ లేదో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వాళ్ళు ఎప్పటి నుంచి టర్న్ ఓవర్ చేశారో అదంతా కూడా మార్కెట్వి వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఉంటే ఇలాంటివి ఏదైనా మీరు మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేస్తే మేము వచ్చి వాటిని లైసెన్స్ వసూలు చేసి మార్కెట్ చేసి కూడా మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నా సుధాకర్ జాయింట్ డైరెక్టర్ 73315600 అదేవిధంగా కార్యదర్శి గారు కూడా 9182361407. సరే, అక్రమ నిల్వలు అంటే మాకు తెలియకుండా చేసామంటారు, కానీ అది తెలిసేసారు తెలియదు వాళ్ళకి తెలుసు. కానీ ఓవరాల్గా మాత్రం చట్ట ప్రకారం వాళ్ళు జిఎస్టీ తీసుకున్నప్పుడు మార్కెట్ కమిటీ లైసెన్స్ తీసుకోవాలి, ఆటోమేటిక్ తీసుకోవాలి. అకౌంటెంట్ అయినా చెప్తాడు అది. అట్లా వాళ్ళు తీసుకోకుండా మార్కెట్ కమిటీ వాళ్ళు ఏముంది లేని ఒక నెగ్లిజెన్స్తో ఆ విధంగా జరుగుతుంది. కానీ మొత్తం మీద ఆ వివరాలను సేకరించి మొత్తం కూడా వసూలు చేస్తాం. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఎరువుల షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రాజాంలోని ఆంజనేయ ట్రేడర్స్లో తనిఖీలు నిర్వహించగా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు, బిల్లుల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 16 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసి డీలర్పై వైలేషన్ ఆఫ్ ఎఫ్సీఓ ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రైతులను దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మిన ఏడల బిల్లులు లేకుండా ఇచ్చిన ఎటువంటి షాపులపై కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం కలెక్టరేట్ మీడియా పాయింట్లో సహచర జర్నలిస్టులు మిత్రులకు ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ జర్నలిస్టులకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో గణనాథుడికి ఇష్టమైన 21 రకాల పత్రిలను పంపిణీ చేశారు. కొత్తపేట గ్రామానికి చెందిన ప్రముఖ పురోహితుడు పెద్దింటి రామం తన ఇంట్లో 21 రూపాయల మట్టి గణనాథుడి విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా పత్రులు సేకరించి ప్రాంత ప్రజలకు అందజేస్తున్నట్లు తెలిపారు. నా పేరు పెద్దింటి రామం, మాది కొత్తపేట. ప్రస్తుతం ఎలా ఉందంటే, ఇప్పుడు దేవుడికి వినాయక చవితి అనగానే మార్కెట్లో అమ్మేటువంటి ప్రతి పత్రి కూడా అంటే దేవుడికి ఉపయోగంలో లేనటువంటి పత్రులన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అలాగే అసలు దేవుడికి మనం వినాయకుడికి ఏ పత్రి పూజ చేయాలి, అసలు ఏ పత్రి పూజ చేస్తే మనకి ఫలితం వస్తుంది అనే విషయాన్ని చూసుకుంటే ప్రస్తుతం చాలామంది ఇప్పుడు సీతాఫలం అని, ఉసిరాకులని, టేకాకులని, అలాగే వెలగాకులని, ఇవి చాలా ముఖ్యం, నేరేడు అని చెప్పి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఆ పత్రులు ఏమీ కూడా దేవుడికి ఉపయోగపడేటువంటి పత్రులు కాదు. నిజంగా దేవుడికి ఉపయోగపడేటువంటి పత్రులు ఏమిటి అనేటువంటి పత్రుల్ని జనానికి తెలియజేయాలి. అంతేకాకుండా స్వచ్ఛమైనటువంటి పత్రులతో ప్రతి ఒక్కరూ కూడా పూజా కార్యక్రమం చేయాలి అనే సంకల్పంతో ఈరోజు 21 రకాల పత్రిని ఉచితంగా అందరికీ సప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క పత్రిని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా దేవుడికి అవసరమైనటువంటి పత్రులు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.
ముందుగా వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. తన శాఖలో ఎవరైనా తప్పు చేస్తే అది తన మీద మోపడం సరైంది కాదని స్పష్టం చేశారు. తనపై కక్ష సాధించాలంటే రాజకీయంగా రండి, కానీ కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు తనపై గాని కుటుంబ సభ్యులపై గాని చేస్తే తప్పకుండా చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఉండేటప్పుడు నాకు మీరందరూ చేసిన సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేదు. నాకు మీడియా సోదరులు కానీ, పాత్రికేయ సోదరులు కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా వచ్చి అంటే మీ పాత్ర కూడా మీరు ఖచ్చితంగా పోషించేవాళ్ళు ప్రతిపక్షంలో మేము ఉండేటప్పుడు. ఈ రోజు కూడా నేనేదో పేపర్లో కానీ టీవీలో కానీ మేమేమైనా పొరపాట్లు చేశామేమో అని చూసుకొని సరిదిద్దుకునే రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఒక రోడ్డు బాగలేదంటే మీరు వేస్తే వెంటనే అక్కడ రోడ్డు బాగలేదా అని మేము తెలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఒంటో బాగలేకపోతే మీరు చూపిస్తేనే తెలుసుకుంటున్నాం. కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ రాని దగ్గర కూడా సోదరులు మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, మాకు చెప్తుంటారు. అలాంటప్పుడు మేము సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను మీకు. అలాంటిది ఈ మధ్యకాలంలో నన్ను కావాలి అని కొన్ని ఛానల్స్ చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. రాజకీయంగా మీకు ఎలా కావాలంటే అలా నన్ను విమర్శించుకోండి. మీరు ఏమైనా రాజకీయంగా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, విమర్శించండి. లేదనుకుంటే నన్ను తిట్టాలి అనుకుంటే మీడియాలో తిట్టుకోండి. కానీ నా కుటుంబాన్ని లాగుతున్నారు, నా బిడ్డల్ని లాగుతున్నారు. ఏంటి మీకు అసలు పైసాకి ఆనందం నాకు అర్థం అవుతుంది. పేపర్లో ఇష్టానుసారంగా రాస్తున్నాను నా బిడ్డల మీద, నా మీద. అంటే నా డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీరు ఏసీబీకి దొరికితే అది మంత్రి తప్ప. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మణికొండ రవాణా శాఖ కార్యాలయంలో 2 రోజులుగా సేవలు స్తంభించాయి. ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో ఆర్టీఓ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన వాహనదారులకు గేటు బయట నోటీస్ పెట్టి ఇంటర్నెట్ సదుపాయాలు వచ్చిన తర్వాతే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్స్ తొలగించడంతో ఆర్టీఏ కార్యాలయానికి కనెక్టివిటీ కట్ అయింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే వినాయక చవితి సందర్భంగా బీజేవైఎం మేడ్చల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జక్కుల కిరణ్ ముదిరాజ్ సేవాభావంతో ముందుకొచ్చారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక నగర్లో 1000 మందికి ఉచితంగా వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. విగ్రహ ధరలు పెరగడంతో పేద ప్రజలు ఇబ్బంది పడతారని భావించి తన సొంత ఖర్చుతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా కార్యక్రమం నిర్వహించడంతో స్థానికుల మన్ననలు పొందారు. ఈరోజు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వినాయకుడి ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేట్లు కూడా ఎక్కువ, వినాయక విగ్రహాల రేట్లు కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో అందరికీ పేద ప్రజలందరికీ చేరువలో ఉండడానికి మేమే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. యువత కూడా ఈ పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను మీ కిరణ్ ముద్రాజ్, వినాయక నాట్ డివిజన్. వినాయక విగ్రహాల ధరలు కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి తక్కువ రేటుకి మేమే తీసుకొచ్చి అందరూ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపు 500 విగ్రహాలు ఇప్పుడు పంచడం జరిగింది. ఇక్కడ ఇంకొక వినాయకనాథ్ చౌరస్తాలో ఇంకొక 500 విగ్రహాలు పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ హిందూ ఏదైతే సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అందరూ పాటించి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకురావాలా. యువత కూడా కొంచెం ఈ ఫెస్టివల్స్ అన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుని తీసుకురావాలని కోరుకుంటూ నేను కిరణ్ ముద్రాజ్, వినాయకనాథ్ డివిజన్. వివరాల్లోకి వెళ్తే
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఉరుకుంద గ్రామంలోని దేవాలయంలో ఆగస్టు 23న జరిగిన ఘటనపై ఈవో వాణిశ్రీ స్పందించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది వీఐపీ దర్శనం కోసం పదే వచ్చినా స్టాఫ్ అనుమతించలేదని, అందువల్ల గొడవ జరిగిందన్నారు. అయితే మీడియా వర్గాలు భక్తులపై దాడి, గుడిలో దాడి వంటి తప్పుడు ప్రచారాలు వార్తలు చేస్తున్నారని ఖండించారు. ఆ సమాచారం పూర్తిగా అవాస్తవమని, భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని ఈవో వాణిశ్రీ స్పష్టం చేశారు. జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది, వాళ్ళతో అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది, వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 మంత్ మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలు కానీ ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రజలు పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తులకు కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏవి జరగలేదండి. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు రావాడ దేముడు నాయుడు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్త శ్రీనివాసరావు మాట్లాడుతూ కలకత్తా మురికివాడల్లో పేద పిల్లలకు అపార సేవలు అందించిన మదర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశానికి వచ్చి కలకత్తా గ్రామంలో, కలకత్తా పట్టణంలో మరి మురుకు వాడల్లో గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ చేరదీసి తిండి లేని వారికి తిండి, అలాగే బట్టలు లేని వారికి బట్టలు, తల్లిదండ్రులు లేని వారికి తనే అమ్మాయి ఆదరించి ఆశ్రమం కట్టి ఎన్నో సేవలు చేసింది. మరి ఇది ఆవిడ చేసిన సేవలకు మరి ప్రతిరూపంగా మన భారతదేశం నుంచి మరి ఆవిడకి ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. అయితే అటువంటి సేవామూర్తిని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మరి గౌరవిస్తున్నారంటే ఆవిడ చేసిన సేవ వల్లే. మరి ఆవిడ చేసిన సేవలు ఇంకా మరిన్ని పేద ప్రజలందరికీ అందాలని ఈరోజు మాజీ ఉద్యోగుల సంఘం, అలాగే మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన చీడికాడలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మదర్ తెరిసాని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆవిడ చేసిన సేవలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెంలో ఓఎస్జీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, మట్టి వినాయకుడిని పూజిద్దామనే నినాదంతో ఓఎస్జీ ఆర్య డిజిటల్ స్టూడియో వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ దలాయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దలాయ్ వెంకట బంగారి, అడ్డూరి సురేష్, మొల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా తల్లి ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.